అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మదనపల్లి ఫైళ్ల దహనం కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ వంకిరెడ్డి మాధవరెడ్డి ఇందులో ఏ3గా ఉన్నారు. ఇక ప్రధాన అనుచరుడు మునిరత్నం ఈ మదనపల్లి ఫైల్స్ తగలబెట్టడం దాంట్లో కూడా ఏ4గా ఉన్నాడు. అయితే వీళ్ళు ముందస్తుగా బెయిల్కి అప్లై చేసుకోవడం జరిగింది. ఈ ముందస్తు బెయిల్ నిరాకరణకు గురైంది. నిందితుల వాదనలు తోసిపుచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం ఇందులో. ఎందుకంటే 20,000కు పైగా ఎకరాలు ఉన్నటువంటి దస్తాలు దహనం అవ్వటం అనేది చిన్న విషయం కాదంటూ కూడా సుప్రీంకోర్టు ఇందులో అభిప్రాయపడింది. ఇంత పెద్ద వ్యవహారంలో ముందస్తు బెయిల్ కుదరదంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ఇద్దరు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఇక సుప్రీంకోర్టులో మదనపల్లె ఫైల్స్ గురించి జరిగినటువంటి వాదోపవాదనలు, ఇందులో కోర్టు ఎటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుంది, ఇటువంటి విషయాలను కూడా మా ప్రతినిధి కిరణ్తో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, సుప్రీంకోర్టు ఈ కేసులో కూడా ఏ విషయాలను పరిగణలోకి తీసుకొని తీర్పు వెలువరించడం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, మదనపల్లి రెవెన్యూ ఫైళ్ల కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ విచారణలో కీలక నిందితులకి ముందస్తు బెయిల్ కూడా నిరాకరించినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించి ఈ ఆరోపణలు వెలువెత్తాయి. అయితే వారు కూడా ఏదైతే పెద్దిరెడ్డి కుటుంబం కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ ఆరోపణలను నిరూపించినట్టు గతంలో కూడా సవాల్ చేశారు. అయితే ఈ సవాల్ పైన కూడా అధికార పార్టీ స్పందించిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే భూ ట్యాంపరింగ్ చేశారు. దాదాపు 20,000 ఎకరాల దస్త్రాలు తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏగా ఉన్న వంకిరెడ్డి మాధవరెడ్డి, ప్రధాన అనుచరుడు మునిరత్నం, వీరిద్దరి బెయిల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా నిందితులు తరఫున వాదించిన వాదనలను కోర్టు కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఏదైతే భూముల దస్త్రాల మార్పులు, ట్యాంపరింగ్, ఏదైతే వేల ఎకరాల రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తహసీల్దార్ పైన ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఆర్డీఓ కన్నా మురళి పైన కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఏకకాలంలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే డీకేటీ భూములు కూడా ఎక్కువ శాతం ట్యాంపరింగ్ అయ్యాయి, పేదలకు దక్కాల్సిన భూములు పెద్దల చేతులకు వెళ్ళాయనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఈ కీలక అనుచరులకు కూడా సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. 20,000 ఎకరాల భూ ట్యాంపరింగ్ అనేది సామాన్య విషయం కాదు, దీనిపైన పూర్తిగా విచారణ జరగాలంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేణు, రైట్. ఇక ఈ అంశంలో కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి నిరాకరణ రావడంతో కూడా ఈ అంశంలో ఇంకా ఏ విధంగా కూడా ఈ కేసు ముందుకెళ్ళనుందని కూడా అభిప్రాయపడవచ్చు కిరణ్? రేణు, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రాష్ట్రంలో పలు చోట్ల రెవెన్యూ భూములు అన్యాక్రాంతమైంది, కానీ రెవెన్యూ భూములు ట్యాంపరింగ్ అయినాయి అనే విషయాన్ని కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం గుర్తించి అందుకు తగ్గ కారణమైన వారిపైన కూడా కేసులు నమోదు చేసింది. ఏ ప్రాంతంలో భూమి అన్యాక్రాంతమైంది, రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు, అందుకు తహసీల్దార్లు ఎవరు సహకరించారు, విఆర్ఓలు ఎవరు సహకరించారు, సర్వేయర్లు ఎవరు సహకరించారనే అంశాలు ప్రభుత్వం క్షుణ్ణంగా విచారణ కొనసాగుతుంది. మరోపక్క మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో కూడా వరుసగా విచారణ జరుగుతున్నాయి. ఈ కేసులో మాధవరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుని అరెస్ట్ చేశారు. మరోపక్క ఆర్డీఓ మురళిని అరెస్ట్ చేశారు. మరోపక్క పెద్దిరెడ్డి కీలక అనుచరులకు కూడా సుప్రీంకోర్టులో బెయిల్ నిరాకరించారు. ఏదైతే పుంగనూరు కావచ్చు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల రెవెన్యూ రికార్డులు తారుమారయ్యాయి, భూములు ట్యాంపరింగ్ అయ్యాయి, ఏకంగా 20,000 ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. వాటిని ట్యాంపరింగ్ చేయడం అనే విషయం సాధారణ విషయం కాదంటూ ఇప్పటికే కోర్టులో వాదనలు వినిపించారు. అయితే వీరిద్దరికి ముందస్తు బెయిల్ కుదరదు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా వంకిరెడ్డి మాధవరెడ్డికి మునిరత్నం వీరిద్దరి బెయిల్ పిటిషన్ కూడా నిరాకరించారు. అయితే సుప్రీంకోర్టు దీనిపైన క్షుణ్ణంగా విచారణ జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జరిగింది. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రదేశ్ కావచ్చు, మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ భూముల ట్యాంపరింగ్ పైన సీరియస్ గా దృష్టి సారించిన నేపథ్యం ఉంది. ఏదైతే అటవీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కూడా కబ్జాకు గురైన నేపథ్యంలో గతంలో అటవీ శాఖ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ పర్యటన చేసిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ కేసులో వీరిద్దరు నిందితులకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. మరోపక్క ఈ కేసులో వీరికి ఊరట దక్కలేదని స్పష్టంగా చెప్పొచ్చు. రేణు, రైట్. స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం.
ఇక ఇద్దరు నిందితుల బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేయటం జరిగింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద వ్యవహారం. దీంట్లో కూడా ఇన్ని వేల ఎకరాలు 20,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూపత్రాలు దహనం కావటం అనేది చిన్న విషయం కాదంటూ కూడా దీంట్లో పూర్తిగా విచారణ జరగాలంటూ కూడా సుప్రీంకోర్టు దీంట్లో అభిప్రాయపడింది. వీళ్ళ బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేయడం జరిగింది.